హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మా పాపది 8th మంత్ ఫోటోషూట్ అనమాట. అంటే 7th మంత్, ఇక్కడ 7 అని కనిపిస్తుంది కదా క్లాత్ మీద. 7th మంత్ అప్పుడు ఫుల్ ఫీవర్ అయితే వచ్చిందనమాట. ఫీవర్, మోషన్స్, ఇట్లా వామిటింగ్స్ అవుతుంటే అసలు బాగా హెల్త్ బాగాలేదు అప్పుడు పాపకి. అందుకనేసి 7th మంత్ అప్పుడు ఫోటోషూట్ అయితే చేయలేదనమాట. ఇంకా మధ్యలో ఆ మంత్ ఒక్కటి ఎందుకు ఆపేయడం అనేసి 8th మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 8th మంత్ ఫోటోషూట్ చేసేటప్పుడే 7 నెంబర్ పెట్టేసి ఫోటోషూట్ అయితే చేశాను అనమాట. 7 మంత్ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత 8th మంత్ అయితే చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఛానల్లో, చూసేయండి. ఈ వీడియో వచ్చేసి పోయిన లాస్ట్ మంత్ది కూడా 7th మంత్ది కూడా వెజిటేబుల్తోనే చేశాను అనమాట. చాలా బాగా అనిపించింది, లుక్ అయితే బాగుందనేసి ఈసారి కూడా వెజిటేబుల్స్తోనే చేస్తున్నాను. మనం ఇట్లా చేయాలనుకుంటే కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. వెజిటేబుల్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనం నెంబర్ పెట్టుకోవడానికి, చుట్టూరు ఏమన్నా డెకరేషన్ చేసుకోవడానికి అయితే సరిపోతాయి అనమాట. కొన్నే ఉంటే క్వాంటిటీ అయితే సరిపోదు అనమాట. అంటే నెంబర్ పెట్టాలి, మళ్ళీ చుట్టూరు ఏమైనా డెకరేషన్గా పెట్టుకోవాలి కదా. సో ఎక్కువ క్వాంటిటీలో ఏవైతే ఉంటాయో వాటితో అయితే పెట్టేద్దాం అనేసి టమాటాస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకనేసి వాటితో అయితే చేసేస్తున్నాను. టమాటాస్ అలాగే గోడు చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాను అనమాట. లాస్ట్ 7th మంత్ అప్పుడు ఆలూసను మిర్చి అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చినాయి అవి కూడా. కానీ ఇవి రెడ్ కలర్ కదా టమాటాలు, ఇవైతే ఇంకా బాగా కనిపిస్తున్నాయి అనమాట. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇట్లా మొత్తం సెట్ చేస్తున్నాను. ఇట్లా సెట్ చేసిన తర్వాత వెంటనే ఫొటోస్ అయితే తీసేస్తాను అనమాట. పాప నిద్రపోయేటప్పుడు చేసుకుంటాను ఇదంతా. లేచేసిందంటే మళ్ళీ అసలు ఉన్నదంతా లాగేసి పాడు చేస్తాను అనమాట. సో అందుకనేసి ఫస్ట్ ఇదంతా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత లేపి తీసుకొస్తాను అనమాట. లేపి తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టగానే ఆ నిద్ర మత్తులో ఉంటుంది కదా, సరిగ్గా కదలదు అనమాట. అట్లనే పడుకొని చూస్తూ ఉంటుంది. సో ఇంకా వెంటనే నేను ఫొటోస్ అయితే తీసేస్తాను. ఫొటోస్ తీసేసిన తర్వాత ఇంకా లాస్ట్లో వీడియో అయితే తీసుకుంటాను అనమాట. సో ఇంక ఇట్లా టమాటాస్తో అయితే ఇట్లా 8 అయితే సెట్ చేశాను. 8 సెట్ చేసిన తర్వాత చుట్టూరు ప్లెయిన్గా ఉంటే బాగుండదు కదా అనేసి అక్కడక్కడ ఒక టమాటాకాయ పెట్టేసి వాటికి పైన కొంచెం డెకరేషన్ లాగా చిక్కుడుకాయలు అయితే పెడుతున్నాను అనమాట. లావు చిక్కుడుకాయలు కాదు, ఇవి సన్న చిక్కుడుకాయలు, గోడు చిక్కుడుకాయలు అంటారు అనమాట. సో అవి అయితే తీసుకుని అవి కూడా ఎక్కువ క్వాంటిటీలోనే ఉన్నాయి. వాటిని ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తే అంత లుక్ అనిపించేది, ఇట్లా టమాటాల పైన పెడితే బాగుంటుంది అనేసి అవి అయితే పెడుతున్నాను అనమాట. లేకపోతే అవి కూడా ఎక్కువ క్వాంటిటీలోనే ఉన్నాయి, అవి అయినా పెట్టచ్చు అనమాట. సో ఇంకా టమాటాల పైన అయితే పెట్టేస్తున్నాను. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి వీడియోని. ఇట్లా మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తారా? లేదంటే నేను ఎప్పుడు ఫస్ట్ మంత్ నుంచి కూడా ఎప్పుడు కూడా ఏది బయట నుంచి అయితే తీసుకొచ్చి అయితే ఫోటోషూట్ చేయలేదన్నమాట. సో ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నవి తీసుకొని పెట్టాను అనమాట. సో ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క థీమ్, అట్లా ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఐడియా ఓన్గా క్రియేట్ చేసుకొని సెట్ చేసుకొని పెట్టుకునేదాన్ని అనమాట. నేను ఫోటోషూట్ కోసము బయట నుంచి తీసుకొచ్చి హడావిడిగా ఏం చేయలేదన్నమాట. ఇంట్లో ఏవైతే మనకి దొరుకుతాయో వాటితోనే పెట్టేసి అడ్జస్ట్ చేసేసి ఫోటోషూట్ అయితే చేసేదాన్ని అనమాట. సో బాబుకి అట్లా చేశాను, పాపకు కూడా అట్లా చేశాను అనమాట. బాబుకి ఫస్ట్ మంత్ నుంచి 12th మంత్ వరకు తీసి ఫొటోస్ అన్నీ ఒక రీల్గా సెట్ చేసి మన షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను అనమాట. అదైతే హిట్ కొట్టింది, వ్యూస్ అయితే సూపర్గా అయితే వచ్చాయన్నమాట. అసలు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి షార్ట్. అన్నీ ఫస్ట్ మంత్ నుంచి 12th మంత్ వరకు అన్ని ఐడియాస్ అయితే ఉంటాయన్నమాట. అన్నీ మన ఇంట్లో దొరికాయి. సో ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. బయట నుంచి ఏవి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇట్లా పాపకు కూడా ఇప్పుడు అంతే చేస్తున్నాను. ఫస్ట్ మంత్ నుంచి ఇప్పుడు 8th మంత్ వరకు కూడా నేను ఇంట్లో మనకి ఏమైతే అవైలబుల్గా ఉంటాయో వాటితోనే చేస్తున్నాను అనమాట. బయట నుంచి ఏమైనా కొనుక్కొచ్చి అట్లా చేయడం ఏం లేదు. సో ఇంకా ఫైనల్గా ఇట్లా అయితే సెట్ చేశాను అనమాట. సింపుల్గా బాగుంటుంది లేనేసి ఇంకేం పెట్టలేదు. సెట్ చేసేసి పాపని అయితే తీసుకొచ్చి పడుకోబెట్టాను అనమాట. పడుకోబెట్టగానే లాగేస్తుంది. సో ఇంకా అట్లా ఇట్లా పలకరించేసి 4 ఫొటోస్ అయితే తీసేసాను అనమాట. తీసేసిన తర్వాత ఇంకా వదిలేసి తను ఇష్టం వచ్చినట్టయితే ఆడుకుంటుంది అనమాట. ఇంకా ఫస్ట్ ఫొటోస్ తీసేసిన తర్వాత వీడియో అయితే తీస్తాను. సో ఇంకా ఫొటోస్ తీసాను అనమాట. ఇంకా లేచి కూర్చొని ఆడుకుంటుంది. అవి ఫ్రిడ్జ్లో చేసేసరికి కొంచెం చల్లగా ఉన్నాయన్నమాట. సో అవి పట్టుకొని ఆడుకుంటుంది అనమాట. ఇంకా 8th మంత్ ఫోటోషూట్ కూడా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇట్లా అయితే చేశాను. మీకు ఐడియా నచ్చితే కనుక డెఫినెట్గా కామెంట్ చేసేయండి. అలాగే మీరు కూడా ఇట్లనే ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసి ఫోటోషూట్స్ చేస్తారేమో అది కూడా కామెంట్ చేసేయండి. చాలామంది హడావిడిగా బయట నుంచి ఏమైనా తీసుకురావాలి. సో నేనైతే అలా ఏం లేదనమాట, బయట నుంచి ఏం తీసుకోలేదు. ఫస్ట్ మంత్ నుంచి కూడా ఇప్పుడు కూడా ఇంట్లో మనకి ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకొని అయితే చేస్తాను అనమాట. సో మీకు ఐడియా నచ్చితే కనుక డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇట్లానే చేస్తారా లేదా డెఫినెట్గా కామెంట్ చేసేయండి. సో అదనమాట గైస్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫోటోలు లాస్ట్లో యాడ్ చేస్తాను ఎట్లా వచ్చాయి ఏంటనేసి చూసేయండి. సో అదనమాట. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసేయండి, చేయడానికి ట్రై చేస్తాను. సో అదనమాట గైస్ ఈ వీడియో. బాయ్ బాయ్.